వరంగల్ ప్రజలపై భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రేమ మరొకసారి చూపించడం జరిగింది. మే 22, 2025 గురువారం రోజున 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించారు. ఆధునీకరణమైన ప్రయాణికులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలతో భారీ బడ్జెట్ 25 కోట్ల రూపాయలతో వరంగల్ రైల్వే స్టేషన్ను ఘనంగా ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. वो बोला कि तुम हिंदू हो क्या, तुम हिंदू हो क्या? तो वो पापा उसमें कुछ नहीं बोले, फिर बोले कि तुम मुसलमान हो तो अजान पढ़ो। और पापा ने बोला कि आप जो बोलोगे मैं करता हूँ, बट मारना मत। ऐसे हाथ जोड़ रहे थे हम लोग। तेरा कर्ज चुकाया कभी दुश्मन के आगे झुका न सर जो तेरे आगे झुकाया मरना भी तुझ पे जैसे कोई जश्न मैं एक चिंगारी से जुनून तक रह जाना और कतरा बोल रहा। ये नया हिंदुस्तान है, ये हिंदुस्तान घर में घुसेगा भी और मारेगा भी। चिंगारी से जुनून तक ఈరోజు భారత ప్రభుత్వం
అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను 103 రైల్వే స్టేషన్లను ప్రారంభోత్సవం వర్చువల్లో నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ఫస్ట్ హృదయపూర్వక వరంగల్ తరఫునకి వెళ్ళి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వరంగల్లో రైల్వే స్టేషన్ని నిర్మాణం చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క దేశ ప్రజలకు మా యొక్క ఉమ్మడి వరంగల్ ప్రజలకు కానుకగా ఇచ్చేసిన నరేంద్ర మోడీ గారికి మరియు ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రోజుల నుంచి జరిగిన ఎంతో మంది గవర్నమెంట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గురించి కూడా ఏ పార్టీ కూడా చేయని విధంగా ఈ యొక్క అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను చేస్తున్నది. అంతేకాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1241 కోట్ల అన్నింటినీ కూడా ఈ రోజు లాంఛన్లో ఈ రోజు కూడా ఈ 103 రైల్వే స్టేషన్లు అభివృద్ధి కార్యక్రమంలో మా యొక్క వరంగల్ రైల్వే స్టేషన్ ఉంటే కూడా మీ అందరం కూడా ఈ యొక్క వరంగల్ ప్రజలు అందరికి కూడా ఆనంద ఉత్సవాలతోని ఈ యొక్క రైల్వే పునరుద్ధరణ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి వర్చువల్లో చేస్తున్నటువంటి కార్యక్రమానికి మేమందరం వచ్చి మోడీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 103 రైల్వే స్టేషన్స్కు డెవలప్మెంట్ చేసి దాన్ని అభివృద్ధి చేసి ఓపెనింగ్ చేస్తున్న రోజు వర్చువల్గా అందరం అటెండ్ అయ్యి దీన్ని దీన్ని విజయాన్ని పంచుకోవడానికి మేమందరం పాల్గొంటున్నందుకు మా అదృష్టం. ఒకప్పటి రైల్వే స్టేషన్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అంటే ప్రజలు చూస్తూనే ఉన్నారు. మేము ఒకప్పుడు ట్రైన్ ఎక్కాలంటే ఇక్కడ నిలబడే పరిస్థితి ఉండేది కాదు. అట్లాంటి రైల్వే స్టేషన్స్ పోయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా సెంట్రల్ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో జరగడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇది కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఇట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా చేయగలుగుతుంది. అందుకని అందరికీ ధన్యవాదాలు. మోడీజీకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ముల్కా ప్రసాద్, పరకాల్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ సారథ్యంలోని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని కుమార్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న ఈ శుభ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి 103 రైల్వే స్టేషన్ల యొక్క అభివృద్ధి మరియు సుందరీకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వసతుల యొక్క కల్పన, ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాలు మరియు రైల్వే ట్రాక్ల యొక్క పునరుద్ధరణ, ఇట్లాంటి మౌలిక వసతుల యొక్క ఏర్పాట్లో భాగంగా అభివృద్ధిలో భాగంగా ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వరంగల్ రైల్వే స్టేషన్ను సెకండ్ ఫేజ్ అమృత్ భారత్ స్టేషన్ కింద అభివృద్ధి చేయడంలో భాగంగా సుమారు 25 కోట్ల 41 లక్షలతో వ్యయంతో ఈ యొక్క రైల్వే స్టేషన్ను కాకతీయ కళా వైభవాన్ని చూపెట్టే విధంగా స్టేషన్ యొక్క సుందరీకరణ మరియు ఒక ప్రయాణికుల యొక్క మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు ఈ యొక్క రైల్వే స్టేషన్ను అధునాకరించి ఎన్నో యొక్క వసతులను కల్పించడం ఇది వరంగల్ ప్రజల యొక్క సౌభాగ్యంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్కు ఉమ్మడి ప్రజల తరపున ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వరంగల్ శాఖ హన్మకొండ జిల్లా శాఖ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ స్టేషన్ నుంచి ప్రయాణించేటువంటి ప్రయాణికులు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను, ముఖ్యంగా ఎస్కలేటర్లను, తర్వాత రైల్వే ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకొని ఇక్కడ నుంచి గూడ్స్ రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఈ పక్కనే ఉన్నటువంటి కాజ్పేట జంక్షన్స్కు కూడా కలుపుతూ ఎన్నో రకమైనటువంటి వసతులను, ముఖ్యంగా కొన్ని సౌకర్యాలను కల్పించారు. కాబట్టి వీటన్నిటినీ రాబోయే రోజులలో ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు మరియు ప్రయాణికులు ఈ యొక్క సౌకర్యాలను వినియోగించుకొని తప్పకుండా రాబోయే రోజులలో అందరూ కూడా సుఖవంతంగా ప్రయాణం చేసే విధంగా ఈ యొక్క వసతులు కల్పించడం సందర్భంగా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి రైల్వే సౌత్ సెంట్రల్ జోన్ యొక్క జనరల్ మేనేజర్ కావచ్చు, ఈ యొక్క స్టేషన్ వరంగల్ రైల్వే స్టేషన్ యొక్క అధికారులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతా की जय। जन जन के प्रिय नेता, दूरदर्शी मार्गदर्शक और सच्चे कर्मयोगी हमारे परम सम्माननीय प्रधानमंत्री जी से अब हम अनुरोध करते हैं कि देश के पुनर्विकसित रेलवे स्टेशनों का उद्घाटन और रेलवे सड़क परिवहन
नवीन एवं नवीकरणीय ऊर्जा, इसके साथ ही राजस्थान सरकार की विभिन्न परियोजनाओं का रिमोट कनेक्शन शिलान्यास और आज का ये अपार जन सैलाब हमारे भारत के असाधारण नेतृत्वकर्ता माननीय प्रधानमंत्री जी का हृदय से आभार व्यक्त करता है, जिनके उत्कृष्ट स्थान और रेलवे की तस्वीर और तकदीर